హాయ్, నా పేరు మహేష్ తన్నీరు. నేను ఒక ఇంటర్నేషనల్ స్టూడెంట్‌ని. అసలు లాస్ట్ బ్లాగ్‌లో అసలు ఏమి చెప్పకుండా హడావిడిగా బ్లాగ్ చేసేసాను. అండ్ అదొకటి పోస్ట్ చేద్దామని అనుకుంటున్నా. అంటే నా జిమ్ రిలేటెడ్ కంటెంట్ అనేది నేను పోస్ట్ చేద్దామని అనుకుంటున్నా. ఫస్ట్ నేను అట్లా అనుకునే క్రియేట్ చేసిన. బట్ ఇప్పుడు నేను ఏం అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నా అంటే బేసికల్లీ నా ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి జిమ్ కంటెంట్ చేద్దామని నేను అనుకుంటున్నా. అండ్ సెకండ్ వచ్చేసి లైఫ్ స్టైల్ బ్లాగ్స్ వస్తాయి కొన్ని. ఒక మోటివేషన్ కోసం చూస్తాం, లేకపోతే కొంచెం ఎంజాయ్ చేయడానికి చూస్తాం. అంతేగాని బాధలు చెప్పుకుంటా అండ్ అదవుతుంది ఇదవుతుందని ఆ డ్రామా నా వల్ల అస్సలు కాదు. సో అట్లాంటి వీడియోస్ మా బ్లాగ్లో ఉండవు. ఆబ్వియస్గా నువ్వు ఛానల్ ఓపెన్ చేసినావు అని అంటే ఎదర్ సంథింగ్ నువ్వు నేర్చుకుని వెళ్తావు వాల్యుబుల్గా, లేదా ఒక ఫన్ టైప్ ఆఫ్ బ్లాగ్ కానీ లేకపోతే ఒక అట్లాంటిది ఉంటుంది తప్ప నాట్ సో మచ్ డ్రామా ఇన్ మై బ్లాగ్స్. ఏది నెంబర్ కుల్లబర్ చెప్పేస్తాను. నేను ఇట్లా గ్రాసరీస్కి వెళ్దామని అనుకుంటున్నా. సో ఇక్కడ గ్రాసరీస్కి వెళ్తే పడతాయి. అండ్ ఒక వీక్ ఒక ఇంటర్నేషనల్ స్టూడెంట్కి ఎంత అవుతుంది అండ్ బడ్జెట్ ఎట్లా, నువ్వు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి అండ్ డిఫరెంట్ స్టోర్స్ ఉంటాయి ఇక్కడ. అండ్ అది పర్టికులర్గా ఎవరు చేసి ఉంటారు నాకు తెలిసి. జస్ట్ ఒక సెయిన్స్బెరీస్ ఉంటుంది, టెస్కో ఉంటుంది, ఇట్లా చెప్పుంటారు తక్కువ పడతాయి అని అంటారు. కానీ మనం డీటెయిల్గా వెళ్దాం ఆ టాపిక్లోకి. గ్రాసరీస్కి అవుతున్నాం అండ్ ఇప్పుడే స్టార్ట్ అయినా. సో చూద్దాం, ఐ టెల్ యూ ఆల్ ది థింగ్స్. ఇక్కడ మనకి ఏంటంటే వీటితో చాలా పని ఉంటుంది. అండ్ ఇవి నా డైట్లో ఉన్నాయి బ్లూబెర్రీస్. ఇక్కడ మీకు ఇవి 2 టైప్స్ దొరుకుతాయి. ఒకటి ఫ్రోజన్ దొరుకుతుంది, ఒకటి ఇన్స్టెంట్ దొరుకుతుంది. లైక్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ బడ్జెట్. మీకు బడ్జెట్ ఉందంటే మీరు ఫ్రెష్ వాటికి వెళ్ళొచ్చు. ఈవెన్ లేదు అంటే ఫ్రోజన్ కూడా దొరుకుతాయి అన్నమాట. ఇట్లా ఈడ గ్రాసరీస్ది సంగతిగో ఇట్లుంటుంది. అండ్ ఇక్కడ ఒక సైడ్ ప్లేస్ చేయాలి నువ్వు, ఇంకొక సైడ్ నువ్వు బిల్లింగ్ చేస్తున్న ఐటమ్స్ అన్ని స్కాన్ చేసి ఆథరైజ్ ఉండాలన్నమాట. సో స్కాన్ అండ్ పే. ఇక్కడ నువ్వు ఒక ఐటమ్ తీసుకోవాలి అండ్ ఇలా ట్యాప్ చేస్తూ ఆథరైజ్. ఇప్పుడు అయింది కదా, గో టు పే కొట్టి నో బ్యాగ్స్. ఎందుకంటే బ్యాగ్స్ మనం తెచ్చుకున్నాం కాబట్టి. సో ఇక్కడ నెట్ అని ఒక ఆప్షన్ ఉంది కదా. బేసికల్లీ మీరు ఇక్కడ రిజిస్టర్ అయ్యండి అనుకోండి. సో మీకు 10.97 అట్లా వస్తుంది, అంటే మీకు డిస్కౌంట్ వస్తుంది బేసికల్లీ. సో ఇఫ్ ఇన్ ది కేస్ నా కార్డ్ ఇప్పుడు లేదు, నెట్వర్క్ కార్డ్ ఇంట్లో ఉంది. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా పే చేయాలి 10.97, సమ్ 97 pence అట్లా సేవ్ అవుతుంది. సో ఇప్పుడు నేను కాంటాక్ట్ క్లాస్ అని పెట్టి పేమెంట్ ఇక్కడ చేస్తే సెట్ అన్న. సో తీసేసుకున్నాం గ్రాసరీస్ అనేది అండ్ హెడింగ్ బ్యాక్ టు ద రూమ్ అగైన్ మళ్ళీ. అండ్ అక్కడికి వెళ్ళి పూర్తిగా కూర్చొని మాట్లాడదాం, ఎందుకంటే బయటకు వస్తే అంతా రష్ ఉంటుంది. గ్రాసరీస్ తీసుకొని ఇప్పుడే వచ్చిన అండ్ చికెన్ చూసుకున్నాం అనమాట మనం. బ్లూబెర్రీస్ 3 pound 2.6, apples 1.70, cucumber 8.9 1.60 pounds అండ్ వెజిటేబుల్ ఆయిల్ 1.50. టోటల్ బిల్ వచ్చేసి 10.97 అయింది. అండ్ ఇది ఎట్లా అంటే నాకు 2 daysకి, ఐ మీన్ ఎక్సెప్ట్ ఆయిల్ తప్ప మిగతా ఇప్పుడు నేను తెచ్చుకున్నవన్నీ 2 daysకి ఒకసారి 3 daysకి ఒకసారి రీఫిల్ చేసుకోవాలి నేను. సో హ్యాస్ లైక్ అట్లా నేను చూసుకున్నా నాకు ఆన్ అన్ యావరేజ్ ఒక 3 daysకి ఒక 10 pounds అట్లా పడుతుంది. 3 daysకి ఒక 10 pounds అవుతుంది నా ఫుడ్. ఎందుకంటే మిగతా గ్రాసరీస్ అన్నీ ఆల్రెడీ చాలా బల్క్లో నేను తెచ్చేసి పెట్టుకుంటా 6 monthsకి 1 yearకి ఒకసారి. ఉప్పు అయినా కారం అయినా మిగతా అట్లాంటివన్నీ. సో ఇవి నాకు రెగ్యులర్గా అయ్యేటివి. సో అట్లా నాకు వీక్లో 2 times అన్నా ఒక 20 pounds అవుతుంది. అండ్ మంత్కి వచ్చేసి ఒక 60 to 70 pounds అవుతుంది వచ్చే గ్రాసరీస్కి. అండ్ దట్స్ ఆల్. అయితే నువ్వు మినిమల్గా ఉండాలంటే మినిమల్గా కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. లేదు, ఇట్స్ డిపెండ్స్ ఆన్ హౌ యూ ఈట్. లైక్ ఇంకా నువ్వు ఎక్స్పెన్సివ్గా ఖర్చు చేయాలంటే ఎక్స్పెన్సివ్ కూడా ఖర్చు చేయవచ్చు.
బట్ కంపేరింగ్ టు ఇండియన్ రూపీస్‌కి ఇక్కడికి నువ్వు అస్సలు కంపేర్ చేసుకోలేవు. ఎందుకంటే ఇండియాలో రూపీస్ ఉంటాయి. ఇక్కడ కరెన్సీ వేరు కాబట్టి. సో, అదే నువ్వు ఇండియన్ కరెన్సీలో ఇప్పుడు నువ్వు ఈ 4, 5 ఐటెమ్స్ చూసుకుంటే నీకు ఆల్మోస్ట్ ఒక 1200, 1300 రూపీస్ వర్త్. ఇండియాలో నీకు ఇవన్నీ కలిపితే ఒక 300, 400కి వచ్చేస్తాయి. బట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువనే అండ్ అంతా ఎక్కువనే ఉంటది. బట్ ఈవెన్ దో నీకు పే రేట్ కూడా అట్లనే వస్తే నీకు ఇవన్నీ బ్యాలెన్స్ అనిపిస్తది. ఈవెన్ నీ పే రేట్ కొంచెం తక్కువుందననుకో యుల్ ఫీల్ హార్డ్. సో, నీకు అది సంగతి. గ్రాసరీస్ ముచ్చట ఇట్లుంటది. అండ్ ఇంకొకటేందంటే ఇప్పుడు నేను వీడియోలో ఏదైతే నెట్టర్ కార్డ్ ఉంటది అని జెప్పినానో అదెట్లా వర్కౌట్ అయితదంటే అది బేసికల్లీ మన ఫోన్‌లో రిజిస్టర్ కావాలనమాట. ఆ నెక్టర్ కార్డ్ అనేది మనం రిజిస్టర్ అయితే మనకి డిస్కౌంట్ వస్తది. ఇప్పుడు నాకు 10.97 బిల్ అయిందనుకోండి సపోజ్. ఇఫ్ నేను నెక్టర్ కార్డ్ అప్లై చేషినా, సో, నాకు 10 పౌండ్స్‌కే బిల్ వచ్చేస్తదనమాట బేసికల్లీ. సో, అట్లా. సో, అట్లనే టెస్కోకుంటది, ఆల్డీస్‌కుంటది. ప్రతి ఒక్క దానికి మెంబర్‌షిప్ కార్డ్స్ ఉంటాయి. అవన్నీ ఆల్మోస్ట్ ఫ్రీ ఉంటాయి. దేనికి పెయిడ్ ఉండవు. ఈవెన్ నువ్వు సప్లిమెంట్స్ కొన్నప్పుడు కూడా నీకు సప్లిమెంట్స్ కూడా సెపరేట్ మెంబర్‌షిప్ కార్డ్ ఉంటది. అండ్ స్టూడెంట్ డిస్కౌంట్ ఉంటది. ఇవన్నీ ఇప్పుడు ఇట్లాంటి ప్లేసెస్‌కి మనం వెళ్ళినప్పుడు నేను బాగా అబ్జర్వ్ చేసింది. ఇప్పుడు సెయిన్స్‌బెర్రీస్ అనుకోండి. సెయిన్స్‌బెర్రీస్‌లో సెయిన్స్‌బెర్రీస్ వాడి ప్రొడక్ట్స్ ఏమో చాలా తక్కువకుంటాయి. ఎందుకంటే వాడి ప్రొడక్ట్ తొందరగా సేల్ కావాలని వాడు చాలా తక్కువకి అమ్ముతాడు సెయిన్స్‌బెర్రీసోడు. అదే మీరు వేరే బ్రాండ్ ఇప్పుడు సపోజ్ మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. అమూల్ పెరుగు ఉంది అని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అమూల్ పెరుగు. సో, అమూల్ పెరుగు ప్రైస్ వచ్చేసి 3 పౌండ్స్ ఉంటది. అదే సెయిన్స్‌బెర్రీస్ లోకల్ పెరుగొస్తే 1 పౌండ్ ఉంటది. నువ్వు పెరుగు క్వాలిటీ సేమ్ ఉంటది. బట్ ఏంటంటే బ్రాండింగ్ ఒక్కటి డిఫరెంట్ ఉంటది. సో, ట్రై టు ప్రిఫర్ బై సెయిన్స్‌బెర్రీ ప్రొడక్ట్స్. అవి కొన్నారంటే ఇంకా చాలా తక్కువ పడతాయి. వాళ్ళ ఓన్ ప్రొడక్ట్స్ కొన్నారు. వాళ్ళ ఓన్ స్టోర్‌లో అన్నట్టు చాలా తక్కువ పడతాయి. సో, దిస్ ఈస్ ద మిత్. చాలామంది మిస్ చేస్తుంటారు ఈ పాయింట్స్‌ని. బట్ ఇవన్నీ మిస్ చేయకండి. సో, మీకు చాలా అమౌంట్ అనేది లైక్ ఇక్కడి నుంచి సేవ్ అయితది. నాకు వచ్చినప్పుడు నాకు ఈవెన్చువల్లీ ఇది తెలవదు. పోతూ నేనిక్కడ నేర్చుకున్నా. ఆఫ్టర్ 6 మంత్స్, ఆఫ్టర్ 4, 5 మంత్స్ నాకు ఈ విషయం అనేది నాకు చాలా బాగా అర్థమైంది. సో, దిస్ ఈస్ హౌ లైక్ యూ కెన్ డూ. మీరెక్కడికెళ్ళినా ఇట్లయితున్నాయి ఏంటి అనేది. సో, స్టే ట్యూన్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.